హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. ఇదైతే మార్నింగ్ బిజీ రొటీన్ అన్నమాట. ఎందుకంటే డ్యూటీకి బయలుదేరే ముందు ఏమేం పనులు ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక జస్ట్ అలా ఒక క్లిప్పింగ్ చేద్దామని ఇది అయితే ట్రై చేస్తున్నాను. కానీ ఎక్కువ టైం అయితే లేదండి. వీడియో తీయడానికైతే ఎక్కువ టైం అయితే నాకు సరిపోవట్లేదు. అయినా కూడా ఒక ఛాలెంజింగ్గా ఈ వీడియోనైతే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేనైతే ఇంకా సొరకాయ భలే లేతగా ఉండిందండి. సొరకాయ పాల్ సాంబార్ అంటారు కదా, సో పాలకూర చేసేసి ఇంకా రైసు, గుమ్మడికాయ ఉండింది, గుమ్మడికాయ పళ్ళెం, అదైతే లంచ్ కోసమని. ఇంకా టిఫిన్ కానీ చపాతీ ఉర్లగడ్డ పళ్ళెం చేసేస్తున్నాను. నాకైతే మార్నింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వంట చేయాలంటే. అసలు ఎంత ఒక 45 మినిట్స్లోనే చకచకా చేసేస్తానన్నమాట. మార్నింగ్ 6:45కి వంటలన్నీ రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇంకా టిఫిన్ లంచ్ రెండు కూడా తీసుకొని వెళ్తారు మాస్. కాబట్టి నేను అన్నీ మార్నింగ్ చేసేస్తాను. ఎంత ముందుగా చేసినా సరే నేనైతే అసలు నేను స్కూల్కి వెళ్ళేనంత వరకు నాకు మాత్రం పని ఉండే ఉంటుందన్నమాట. ఏ మాత్రం అసలు ఒక 1 మినిట్ కూడా మధ్యలో ఒక జస్ట్ ఒక గ్యాప్ కోసమైనా కూడా నేనైతే రెస్ట్ తీసుకోవడానికి అసలు వీలే కాదు. సో నేనైతే ఇంకా ఇంత టైంలో ఎందుకు అన్ని రకాలంటారా, అదేదో ఒక ఇంట్రెస్ట్ అండి. నేనైతే మధ్యాహ్నం అస్సలు ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం నేను వెళ్ళనన్నమాట వంట చేయడానికి. నాకు అసలు అలవాటే లేదు. మార్నింగ్ అయితే బిజీగానే అన్ని రకాలు చేసేస్తాను త్వరగానే. సో ఇక్కడ ఒక పక్క సొరకాయను ఉడికించి సొరకాయ అనపబ్యాళ్ళు చేసేస్తే మిక్సింగ్లో పాలకూర అయితే చాలా బాగుంటుంది కదా. సో ఒక పక్క అయితే గుమ్మడికాయ ఉడుకుతూ ఉంది, ఇంకా ఒక పక్క పాల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పళ్ళెం చేసేస్తున్నాను. ఉర్లగడ్డ పళ్ళెం అయితే ఉర్లగడ్డనైతే బాగా ఉడికించేసానండి, అలాగే పేస్ట్ లాగా అయిపోయిందన్నమాట. సో బట్ పచ్చిమిరపకాయలు ఉంది కదా, సో పచ్చిమిరపకాయలుతో ఇలా చేసామంటే మాత్రం అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. సో ఇంకా చపాతీ చేయడం అనేది అసలు రిస్క్. సో ఇంత 5 వెరైటీస్ చేశాను ఈరోజు మార్నింగ్ అయితే. అసలు వద్దండి, ఆ బిజీ అయితే అసలు ఇంకా కాదన్నమాట. అయినా ఒక ఛాలెంజింగ్గానే చేసేసి 6:45 అంతా ఇంకా బాక్స్కి అయితే వేసేసాను. రైస్, సాంబార్, ఇంకా గుమ్మడికాయ పళ్ళెం, చపాతీ, ఉర్లగడ్డ పళ్ళెం కూడా చేసేసాను. నాకు అది ఒక ఇంట్రెస్ట్ అండి మార్నింగ్ వంట చేయడం అంటే. ఈ విధంగానే మార్నింగ్ బిజీ రొటీన్ ఉంటుంది. ఇంకా మన లేడీస్కి అందరికీ ఒక టార్గెట్ ఏంటంటే వంటైనా చేసేయొచ్చండి, తర్వాత ఉంది ఈ స్టవ్ క్లీనింగ్ పనులు. అస్సలు ఇంకా ఈ పని చేసేటప్పుడే అసలు మనకి ఒక విరక్తి అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడైతే నేను అలా ఒక కష్టంగా ఫీల్ అవ్వను. ఎంతవరకు మ్యాక్సిమం నా వల్ల ఎంత అవుతుందో అంత శుభ్రంగా నేనైతే పెట్టుకుంటాను ఇల్లైతే. కానీ ఈ డ్యూటీ టైంలో అసలు అలాగే వదిలేసి వెళ్ళడానికి కాదు, అసలు క్లీన్ చేయకపోతే ఇంకా బాగోదని చెప్పేసి క్లీన్ చేస్తామంటే అసలు టైం అయితే ఫాస్ట్గా వెళ్తుందబ్బా. అసలు అయితే ఇంకా మార్నింగ్ వెళ్ళే టైం ఫాస్ట్ అయితే ఇంకా పట్టనవ్వదు దాన్ని అయితే. సో ఎలాగో అలాగా క్లీన్ చేసేసాను. ఇంకా అంతకుముందు మీకైతే ఈ కౌంటర్ టాప్ ఎలా ఉందని నేనైతే షూట్ సరిగా చేయలేదు. చూడండి ఎన్ని పాత్రలో వేసేసాను కుక్కర్లో. ఇదంతా వేస్టేజ్ అండి. అంటే పక్కలో ఒక ఆవు ఉంది, ఆవుకని ఇచ్చేస్తాను అది. సో ఇప్పుడు వంట అయింది, స్టవ్ క్లీన్ అయింది. ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే ఇదేనండి, ఏమంటే పిల్లులు ఉన్నాయి కదా ఇంట్లో, క్యాట్స్. సో అది ఒక పక్క అరుస్తూనే ఉంది. ఇంట్లో అయితే ఇంకెవరు గమనించారనమాట దాన్ని. ఎలా అండి చూస్తూ ఊరికే మనం సరే ఏదో అరుస్తుందిలే అని ఎలా ఉండడం, అది ఒక ప్రాణినే కదా, దానికి ఆకలి అవుతుంది కదా. సో అందుకని నేనైతే ఇంకా పాలు, రేషన్ రైస్ అయితే పెట్టేస్తానండి దానికని. సో రేషన్ రైస్ పెట్టేసి మిక్స్ చేసేసి, అది కూడా పాలు ఆ రైస్ తీసుకోపోవడానికి అసలు టైం లేదు కాబట్టి నేను చెప్పాను కదా ఆవుకని అది తీసుకొని వెళ్తాను. పొట్టు, కాయలు తరిగింటాం కదా ఆ వేస్టేజ్ అదంతా. సో అందుకని ఇంకా రెండు టైంలో ఎలా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా టైం అసలు లేదు కాబట్టి, షార్టేజ్ టైం కాబట్టి రెండు అలాగే తీసుకొని వెళ్ళేసాను. ఒక పక్క దానికి పాలన్నం వేసేసి
ఇంకొక పక్క అయితే ఇంకా ఆ వేస్టేజ్ అనేది ఆ బకెట్లో వేసేస్తున్నాను. అసలు దాన్ని తీసుకొని పోయి అక్కడ వంచుతామంటే కూడా అసలు టైం లేదు. సో ఇప్పటికీ ఇంకా ఇంట్లో ఉంటే దోమలు అవి ముసురుతూ ఉంటుంది కదా, కాబట్టి నేను బయట వంచేసాను అది ఆ బకెట్లోనే. ఈవినింగ్ అయితే ధారాళంగా తీసుకొని వెళ్ళి ఆవుకి ఇచ్చేసేది. మరి ఇంకా అలాగే వస్తూ ఉంటే ఇంకా ఆ మనసు ఆగలేదన్నమాట చెట్లో పువ్వులు చూస్తే. సరే దేవునికి పెడదాంలే అని చెప్పి వితిన్ 1 మినిట్లోనే అలా పువ్వులు అలా తుంచేసుకొని ఇంకా తీసుకొని వెళ్తున్నాను చేయి కడుక్కొని. ఎందుకంటే ఆ పాత్రన్ని ముట్టిన తర్వాత చేయి కడుక్కొని ఇంకా పువ్వులు తీసుకోవాలన్నమాట, ఎందుకంటే దేవునికి పెట్టాలి కదా. సో ఇలాగా ఒక పక్క అయితే ఆ పిల్లులకి ఆహారం వేసేసాను. సో అందుకని నేనైతే ఇంకా లాక్ చేసేసి మళ్ళీ ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాను కిచెన్కి. అంతేనండి, ఒక్క 1 మినిట్ దొరికిందంటే చాలు నేను ఒక పని చేస్తాను, కానీ అసలు ఊరికే మాత్రం కూర్చోను. ఎందుకంటే అన్ని టైంలో సకాలంలో కరెక్ట్గా చేసేయాలి కదా. సో ఇలా వచ్చి చూస్తే ఈ పాత్రలు వేరే, సరే ఓకే ఈ పాత్రలు ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే డిష్ వాషర్ ఉంది కదా హెల్ప్ అని. సో అందుకని నేను ఇంకా పువ్వుల్ని కూడా అలా నీళ్లు చల్లేసి, ఆల్రెడీ పూజ ఏమో మార్నింగ్ 6 o'clock అయిపోయిందండి, పూజ చేసేసాను. బట్ ఉంటే కూడాను పువ్వులను పెడతామని చెప్పేసి అక్కడ పూజా రూమ్లో పువ్వులు పెట్టేసి, సుబ్రహ్మణ్య స్వామికి రెడ్ కలర్ పువ్వు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అలా పెట్టేసి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఒక పువ్వు పెట్టేసి వెళ్తున్నాను. ఇంక అంతేనండి, ఈ వితిన్ ఒక 1 minute గ్యాప్లోనే సెకండ్ టైం టీ కావాలన్నమాట నాకైతే. సో టీ పెడుతూనే ఇంకొక పని, ఇంకా వంటలైతే చూపిస్తామనుకుంటే అసలు వంట చేసిన తర్వాత అయితే నేను దీంట్లో చూపించలేదనుకుంటాను. ఇంకా ఒక పక్క చూస్తే ఒక కవర్లో ఈ టమాటోలు పచ్చిమిరపకాయలు అయితే ఉండింది. అది నీట్గా ఆ టీ ఉడికే టైంలోనే దాన్ని ఇలా అది ఏమంటారు దాన్ని, బుట్ట అంటారు కదా, ఆ బుట్టలోకి తీసి పెట్టేసాను నీట్గా. ఇంకా నేనైతే టీ ఒక పక్క తీసుకొని ఒక పక్క ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఎందుకో తెలుసా, నేను బయట పెద్దలకని పెడతాను కదండి, అదే కాకుల రూపంలో వచ్చి తింటావు కదా, అందుకని. సో నేను ఇప్పుడు పిల్లలకు పెట్టాను, ఇంకా వీళ్ళకి అందరికీ బాక్సులు వేసి ఇచ్చాను. ఇంకా ఉండే కాస్తంత టైంలోనే ఇలా పెట్టేస్తాను. నేనైతే ప్రార్థించుకొని, పెద్దవాళ్ళని ప్రార్థించుకొని ఇలా పెడితే చాలా మంచిది కదా. సో అందుకని నేను పెద్దవాళ్ళు వేడుకుంటూ అక్కడైతే దానికని ఒక ముద్దలాగా చేసి పెట్టేశాను. ఇంకా పక్కలో నీళ్ళు పెడతామంటే టైం లేదనమాట. సరే మళ్ళీ తిరిగి వస్తాము అని చూసే లోపల బట్టలు అలానే వాష్ అయి ఉంది. సరే ఇంకా దాన్ని వదిలేసి వెళ్ళిపోయామంటే ఏమవుతుంది చెప్పండి, ఇంకా స్మెల్ వస్తుంది కదా. సో అందుకని నేను ఇలా ఆరవేసేసి బయలుదేరాను. ఇది వచ్చి మార్నింగ్ 4 గంటలకు లేస్తూనే ఆరవేసిన బట్టలు. ఈ పక్క మీకు తెలుస్తుంది కదా బెడ్ స్ప్రెడ్స్ అవి, ఇదైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో తీసి ఆరవేసినది. అంతేనండి, ఇంకైతే టైం ఇంకా షార్టేజ్ అయిపోయింది అనమాట. అస్సలు టైం లేదు. సో చకచకా రెడీ అవుతూనే ఉన్నాను. ఇలా ఉంటుందండి మార్నింగ్ నా రొటీన్ అయితే. అస్సలు ఏం బిజీనో, అబ్బబ్బబ్బబ్బా అసలు చెప్పనే కాదు. ఈ హడావిడిలో స్టిక్కర్ బాక్స్ అయితే కింద పడిపోయింది, అసలు దాన్ని తీసుకోవడానికి టైం లేదు. ఓకే అండి, నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ డ్యూటీకి బయలుదేరుతున్నాను. దేవుణ్ణి చూడక